ఏంటి మాకు ఈ దౌర్జన్యాలు? ఎక్కడ బ్రతుకుతున్నాం సార్? పాకిస్తాన్లో బతుకుతున్నట్టుంది, మేము శత్రు దేశంలోకి వెళ్ళి బ్రతుకుతున్నట్టుంది. మేము వలసకొచ్చలేం సార్. ఇక్కడ మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడ నీళ్ళు తాగాం, ఈ భూమి మీద నడిచాం. ఎందుకు సార్ మేము ఈ దాడులు ఎదుర్కోవాలి? అరే మేము మౌనంగా ఉన్నామని ప్రేమతత్వం చేత కొడితే కొట్టించుకుంటాం, తిడితే తిట్టించుకుంటాం, ఉమ్మితే ఉమ్మించుకుంటామని చెప్పి దాడులు చేసే వాళ్ళు చేస్తుంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు సార్? రాజకీయ నాయకులు ఎందుకు సార్? ఇక మాకు న్యాయం చేసేది ఎవరు సార్? అంటే క్రైస్తవులు కూడా తిరగబడి మీరు కొట్టుకొని చావండి అని వదిలేస్తారా? వాడెవడో వచ్చి వాహనం మీద దాడి చేస్తాడు, ఇంకెవడో వెళ్ళి సంఘాలు కూలగొడతాడు, ఇంకెవడో వెళ్ళి పేదల ఇల్లులు కాల్చివేస్తాడు, ఇంకెవరో వెళ్ళి బైబిల్స్ను తగలబెడతారు. సంఘాలు జరుగుతుంటే క్రిస్మస్ టైంలో కూడా కేకులు తింటున్నారని చెప్పి క్రైస్తవులను కొట్టారు కొంతమంది. చిన్నపిల్లలని కూడా చూడకుండా, అభవిష్యం తెలియని చిన్నపిల్లలని కూడా చూడకుండా క్రైస్తవ సంఘాలకెళ్ళి నోటికాడి భోజనం లాగేసుకున్నారు కొంతమంది హైందవుల పెద్దలు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పండి ఆ మాట. మా చావు మేము చేస్తాం, మేము తేల్చుకుంటాం. మీరు స్పందించకపోవటం వలన రక్తం మరిగిపోతుంది సార్ క్రైస్తవులకి. తిరగబడితేనేమో వీళ్ళు క్రైస్తవులా తిరగబడ్డారు అంటారు, మౌనంగా ఉంటేనేమో మా తరపున మాట్లాడడానికి ఒక్క అధికారి, ఒక్క నాయకుడు, ఒక్క రాజకీయ పార్టీ రాదు. మా బతుకులు ఏంటా అని మాకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని మరో మణిపూర్ చేయడానికి మీరు స్కెచ్లు వేస్తున్నారా? మీ స్కీము, మీ స్కామ్ అంతా కూడా మణిపూర్ లాగా ఒక ఇన్సిడెంట్ చూపించారు కదా మాకు. ఇండియాలోనే, భారతదేశంలోనే మణిపూర్ను చూపించారు కదా. మణిపూర్ లాగానే ఆంధ్రప్రదేశ్ను కూడా చేయబోతున్నాం అని ఒక సంకేతం ఇస్తున్నారా మాకు? క్రైస్తవులకి ప్రిపేర్ చేస్తున్నారా మమ్మల్ని? క్రైస్తవ సమాజమా, నా ప్రతి క్రైస్తవ సహోదరికి చెప్తున్నాను నేను, ఎక్కడ క్రైస్తవుల మీద దాడి జరిగినా, ఏ సువార్థికుల మీద దాడి జరిగినా, ఏ సంఘం మీద దాడి జరిగినా, నేను ఆల్రెడీ చెప్పాను, నేను వస్తా. నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటే నేను వస్తాను.